భరత్ గారు మీరు పాపారావు గారిది ఎక్కువ చూపించకుండా అందరు భయపడతారు. వారు చెప్పేది దారుణమైన అబద్ధాలు, సంక్షోభం వస్తుంది, అసలు మొత్తం ప్రపంచంలో అందరు తిండి గింజలు. భరత్ గారు పాయింట్ అది కాదు, మీరు అబద్ధాలు. ఇప్పుడు ఈ రోజు కరెంట్ అకౌంట్, ఒక నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడారు కదా, కరెంట్ అకౌంట్ 0.5% అంటే ఏంది భరత్ గారు? మీరు డెఫినేషన్ కొట్టండి గూగుల్లో. 0.5% ఆఫ్ జీడిపి అంటే ఎగుమతులకు దిగుమతులకు మధ్యలో ఒకప్పుడు, ఒక నిమిషం వినండి సరే, ఒకప్పుడు 8% 7% ఉండే సిఏడి అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య డిఫరెన్స్. దిగుమతులు దాదాపు 7-8% ఎక్కువ ఉండేది, ఈ రోజు కేవలం 0.5% అంటే ఇంప్రూవ్ అయినట్టు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే డాలరు ఈ రోజు ఎగుమతులు పెరుగుతున్నప్పుడు మిగతా కరెన్సీస్ ఒక దశలో పెరిగాయి, కానీ ఇప్పుడు డాలర్ తో మిగతా కరెన్సీస్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. సౌత్ కొరియా కానీ అన్ని దేశాలు కూడా డాలర్ తో బలపడుతున్నాయి కరెన్సీస్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతున్నప్పుడు డాలర్ కు విదేశీ మారక వల్ల తక్కువ ఉంటేనే మనకు లాభం. దాన్ని వాళ్ళు దానికి ఆర్థిక పరిస్థితికి సంబంధమే లేదు. ఎప్పుడు మీరు ఏ ఒక క్వాలిటీ ఎకానమిస్ట్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు డాలర్ వర్సెస్ రూపీ. ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ మీరే ఇందాక మాట్లాడుతూ చెప్పారు, చైనా అనేది తన యువాన్ కరెన్సీని గత 15-16 ఏళ్లుగా ఒక 30 సార్లు తగ్గించి ఉంటది. ఎందుకు తగ్గిస్తున్నారు? అక్కడ కూడా మరి ప్రజలందరూ గొగ్గోలు పెట్టాలి కదా, అయ్యో అసలు తగ్గిపోతున్నది యువాన్ డాలర్ లో, మేమందరం చచ్చిపోతాం రేపు పొద్దున అనాలి కదా. ఎందుకంటలేరు? వాళ్ళు హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజు భారతదేశంలో కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, టెక్స్టైల్ సెక్టర్ కావచ్చు, అనేక హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ కావచ్చు, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసే సెక్టర్ కావచ్చు, అనేక సెక్టార్లు. ప్లస్ మీరు అన్నారు ఆల్రెడీ ఇందాక మీరు స్టార్టింగ్ మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఐటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మీరు మొబైల్ ఫోన్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. ఐఎమ్ ఛాలెంజింగ్ టుడే ఇన్ దిస్ జీ న్యూస్ ద్వారా, ఈ రోజు భారతదేశంలో మనం యూజ్ చేసే ప్రతి ఫోను ఇండియాలో తయారైంది. బ్రాండ్ ఏదైనా పక్కన పెట్టండి, 102% ఆఫ్ ఇండియన్ అంటే ఇండియాలో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఈ రోజు మనం మన అవసరాలకు యూజ్ చేయడం డిక్సన్ టెక్నాలజీస్ పెట్టడం తర్వాత కొంచెం పెరిగింది ఎవ్రీథింగ్. ఈవెన్ యాపిల్ ఫోన్స్ కూడా, ఈవెన్ యాపిల్ ఫోన్స్ ఆల్సో ఆర్ టోటలీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అన్నారా, మేడ్ ఇన్ ఏమంటారు, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అన్నారా, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అన్నారా? అర్థమైందైనా? మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అన్నారు, పూర్తిగా స్వదేశీ ప్రొడక్ట్ అంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ స్వదేశీ ప్రొడక్ట్. వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా, 100%. వేరే దేశాల కంపెనీ. ఇప్పుడు మీకు యాజ్ ఫర్ యాజ్ ఎకానమీ ఇస్ కన్సర్న్, ఇప్పుడు యాపిల్ నోయిడా ఫ్యాక్టరీలో ఎవరు పనిచేస్తారు? భారతీయులే పనిచేస్తారు. యాపిల్ నోయిడా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎక్కడ తయారవుతుంది? ఇండియాలోనే తయారవుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం దాదాపు 4.5 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ప్రతి సంవత్సరం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఒకప్పుడు జీరో ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఒకప్పుడు జీరో ఎక్స్పోర్ట్స్, 600 కోట్లు 500 కోట్లు ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళం. ఈ రోజు ఒక్క ఇండోనేషియాతోనే నెక్స్ట్ 3 years లో మనం బ్రహ్మోస్ క్షిపణిలో దాదాపు $4 billion వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఇంకా వే హెడ్ డిఫెన్స్ లో ఇంకా చాలా. భరత్ గారు, రాఫెల్స్ గానీ వాటితో పోలిస్తే మనం చేసేది. యు ఆర్ రైట్, ఐఎమ్ నాట్ సేయింగ్ we should always ఒక సేయింగ్ ఏముంటుందంటే we should always drive a car by looking at not by looking at the rear window అంటాం. ప్రతిసారి మనం బ్యాక్ సైడ్ ఎక్కడ స్టార్ట్ చేసామని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? వికసిత్ భారత్ 2047 అని చెప్తున్నాం కదా. భారతదేశం అభివృద్ధి అన్ని రంగాలలో అన్ని వర్గాలకు అనుకూలంగా ఏది 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అంటే మనం ఇలాంటి కొన్ని కష్టాలు పడాల్సిందే. కుచ్ పానా హైతో కుచ్ కోనా పడేగా అని ఎందుకంటారు పెద్దలు. ఎందుకు కష్టపడకుండా ఏది రాదు కదా. భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందుతున్న దేశం. 7% ఈ రోజు జీడిపి వృద్ధి సాధిస్తున్నది. దాన్ని 8, 9, 10కు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? మనం ఎక్స్పోర్ట్స్ పెంచాలి, విపరీతంగా పెంచాలి. ఎక్స్పోర్ట్స్ పెంచాలంటే ఎట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ తగ్గించుకొని మనం ఒక పద్ధతి ప్రకారం ఎకనామిక్ లో కొంచెం డిసిప్లిన్ గా మనం వెళ్తే ఈ రోజు ఏదైతే అక్కర్లేని అంటే అనావశ్యత ఈ రోజు బులియన్ హెడ్ ఐ ఫర్గాట్ ద నేమ్. ఇప్పుడు బులియన్ మార్కెట్ ఏదైతే మీరు ఇందాక చెప్పారు కదా, ఆ మార్కెట్ యొక్క అసోసియేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు పొద్దున మార్కెట్ అవర్స్ లో మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మోడీ గారు చెప్పింది మీరు మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. మోడీ గారు చాలా కేటగోరికల్ గా ఏం చెప్పారు, ఎవరైతే అవసరం లేని
ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఫిజికల్ గోల్డ్ పైన, దట్టు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ డిజిటల్ గోల్డ్ పెడితే సమస్య లేదు. గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ డిజిటల్ గోల్డ్ కానీ సమస్య లేదు. ఎవరైతే ఫిజికల్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని రాడ్లు పెద్ద పెద్ద బార్లు తీసుకొని ఇళ్లలో పెట్టుకుంటున్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఒకళ్ళిద్దరు చెప్పారు మేము ఆపేసాం ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ గోల్డ్. మంచిదే కదా, అంటే ఇప్పుడు ఆపేయడం మంచిదే, ఎందుకంటే రేట్ పెరగకుండా ఇప్పుడు ఏమైతున్నది సడన్ గా నేను ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ 78,000-79,000 రూపీస్. ఏం 1,50,000 2,50,000 వెళ్ళిపోయింది. అది ఎందుకు వెళ్ళిపోవాలి? అది అంత ఆర్టిఫిషియల్. మోడీ మాట ఎంతమంది వినే అవకాశం ఉంది ఈ విషయంలో, గోల్డ్ బయింగ్ కానీ మిగతా దాని